హాయ్ హలో అందరూ బాగున్నారా అండి? మేకేమో తీసుకొచ్చిందనుకుంటున్నారా? అవునండి. రాఖీ పౌర్ణమిలో రాఖీ కడతాం కదా! దాంట్లో మిగిలింది మీకు వేస్ట్ కాకుండా ఎలా చేయాలో చూపిస్తాను. అంటే చాలా రకరకాలవి అందమైనవి కడుతుంటారు కదా చెల్లెళ్ళు, అన్నలకి. ఆ రాఖీలు వేస్ట్ కాకుండా చూపిస్తున్నాను చూడండి. అంటే నాకు ఇద్దరు కొడుకులు కదండీ! సేమ్ తీసుకొచ్చి కట్టారు. ఇదిగోండి 2 ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగో రాఖీలు. వీటిని నేను సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తాను. అంటే చాలామందికి కమ్మలు పెట్టుకునేటప్పుడు చెవులు కొంచెం నొప్పిగా ఉంటాయి. అయితే ఈజీ మెథడ్ అన్నట్టు. కమ్ ఈ ఇలాంటి డిజైన్స్ మనకు హోల్స్ లేకుండా ఎలా పెట్టుకోవాలి, వాటికి ఇవి కమ్మలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఏం లేదండి, సింపుల్ 4 డబుల్ టేప్ ఒకటి, తర్వాత కత్తెర, ఇది రాఖీ అంటే 2 అయితే కరెక్ట్. దుద్దులు కదండి, చెవు కమ్మలు కదా, 2 అయితే సరిపోతాయి. అంటే సేమ్ డిజైన్ ఉంటే మంచిగా ఉంటాయి. అంటే 2 కమ్మలకు నేను ఎలా చేయాలో చూపిస్తాను మీకు, స్కిప్ చేయకండి. ఈజీ, చాలా ఈజీ ఎలా చేయాలో. ఈ కత్తెర ఉంటే చాలు, ఒకటి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసాను చూడండి. ఇదిగో 2 ఎంత బాగున్నాయి కదా, టాప్స్ లాగా మనం పెట్టుకోవడానికి. అంటే హోల్స్ లేని వాళ్ళకు కూడా ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి. అంటే ఇవి ఉంటాయి కదా, రాఖీలు వేస్ట్ కాకుండా మనం ఎట్లా సింపుల్గా యూజ్ చేసుకోవడానికి నేను చూపిస్తున్నాను. రకరకాలవి ఏం లేదండి. తర్వాత డబుల్ టేప్ను కట్ చేసుకోవాలన్నట్టు. మనకు కమ్మలకు ఏ విధంగా అంటుకునే విధంగా కట్ చేసుకోవాలి దాన్ని. డబుల్ టేప్ను కట్ చేశాను. 2 డబుల్ టేప్ ఉంది కదా, దాన్ని కట్ చేసి పెట్టాను చూడండి. ఈజీ మెథడ్ అండి. అంటే మనము అప్పుడప్పుడు హోల్డ్ చేసుకొని చేయనవసరం లేదు కదా, పెట్టకుండా. చిన్నపిల్లలకు అనుకోండి, అలా తొందరగా చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏడుస్తారండి హోల్స్ అయితే. దానికి ఇది మంచి చక్కని పరిష్కారం. చూడండి ఎలా ఉందో. ఇదిగో 2 డబుల్ టేప్ తోటి పెట్టాను చూడండి. ఇది రాఖీది ఉంది కదా, దారము అంటుకుంది. ఇదిగో దీన్ని ఎలా పెట్టాలో చూపిస్తానే. ఇదిగో మధ్యలో పెట్టాలి, ఇలా పెట్టాలి. అంటే ఇది ఇయర్కి పెట్టాలి, చెవుకి పెట్టాలి. మీకు చేయికి చూపిస్తున్నాను ఎలా పెట్టాలో. ఇంకోటి పెడుతున్నాను చూడు. ఇది చిన్నపిల్లలకు కూడా హోళ్ళు చేయకుండా, వాళ్ళు ఏడవకుండా పెట్టడానికి. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది కదా, చూడండి మంచిగా ఉంటుంది.